నోటా ఉంది. నోటాని వారు అన్నట్టుగా నేనే గట్టిగా పోరాడి తీసుకొచ్చాను. మొట్టమొదటి నోటా మన రాష్ట్రంలోనే మాధవరావు గారు ఎలక్షన్ కమిషనర్గా ఉండగా మన కోరిక మీదకు మొట్టమొదటి నోటా పెట్టారు. అది దేశవ్యాప్తంగా వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, నోటాకి మీరు విలువ ఇచ్చినట్టయితే మనం ఎంతసేపటికి మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, మన కర్ణాటక, మన తమిళనాడు ఆలోచిస్తున్నాం. ఒక జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి అరే మీరంతా నోటాకే ఓటేయండి లేకపోతే ఒళ్ళు చీరేస్తారని నోటాకి ఓటేశారనుకోండి, దేశం ఏమవుతుంది? ఇది చాలా కాంప్లెక్స్ కంట్రీ. ఒకరోజు శేషన్ గారు నేను ఇద్దరం కూర్చొని కోచైర్ చేస్తున్నాం ఎన్నికల్లో ఏ మార్పులు రావాలని. ఆయన కూడా అంత అనుభవం ఉన్న మనిషి అయినా కూడా చాలా ఉత్సాహంగా జయప్రకాష్ గారు 50% కంటే తక్కువ ఓట్లు పడితే అన్ని క్యాన్సిల్ చేయాలన్నాడు. అయ్యా మీరు క్యాబినెట్ సెక్రటరీగా చేశారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా చేశారు, మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది లేదు. ఒకప్పుడు అస్సాంలో నెల్లీ మ్యాసక్రర్ జరిగినప్పుడు 1984లో కేవలం 10% ఓట్లు పడ్డాయి.